తో ఒక గొప్ప మాట చెప్తున్నాడు. నీకు నాతో బంధం కావాలా, నాతో సంబంధం కావాలా, నాతో అనుబంధం కావాలా, ఈ మూడు ఒకటే అర్థం. ఒక భార్య భర్తకి, అమ్మా మ్యూట్లో పెట్టుకోండి దయచేసి, పావని అక్క మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఈ సమయంలో ఆ దేవాది దేవుడు నాకు దేవుడికి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. ఒక 1 minute లేదంటే ఒక 30 seconds ఆలోచించండి. ఈరోజు పొద్దున్నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణము, ప్రతి బాధలో, ప్రతి సమస్యలో నేను దేవుణ్ణి ముందుగా పెట్టానా, లేదంటే ఎవరో ఒక వ్యక్తిని ముందుగా పెట్టానా? ఒక్కసారి ఆలోచిస్తే అవును, మన కుటుంబంలో అనేక మంది మనం ముందు పెట్టాం. అమ్మో నా వల్ల కావట్లేదని నన్ను నేను ముందు పెట్టుకున్నాను. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడున్నాను నీ జీవితంలో, నేను ఎక్కడున్నాను నీ బ్రతుకులో, నీ యొక్క ఆలోచనలో నేను ఎక్కడున్నాను, చివరిగా ఉన్నానా మొదటిగా ఉన్నానా? ఈరోజు రవి ఫాదర్ కూడా ఏం చెప్పారంటే, ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైనది ఎన్నుకోవాలి, మంచి ప్రాముఖ్యమైనది మనం ఎన్నుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అంటాం కదా, మొట్టమొదటి స్థానాన్ని మనము దేవాతి దేవుడికి ఇవ్వగలగాలి. చూడండి, మనం భక్తులమే కావచ్చు, ఓకేనా, మనం భక్తులమే, దేవుడి భక్తులమే. ఇన్ని రోజుల నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఈ గ్రూప్లో ఉంటూ, లేదంటే వేరే గ్రూప్స్లో ఉంటూ, లేదంటే ఆ దేవాది దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి మనం సమయం ఇస్తున్నామంటే నిజంగా దేవుడి యొక్క భక్తులమే మనం. భయం ఉంది మనకి. అందుకే ఆ దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఆ ప్రేమను నేను పొందుకోవాలి అంటే దేవుడితో అనుబంధం కలిగి ఉండాలి. చూడండి, మనం అందరం ఒక ప్రార్థన చేసి అనుకుంటాము, ఈరోజు చాలు సరిపోయిందిలే, లేదంటే ఒక 5 నిమిషాలు ఏడుస్తాము, దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? అమ్మో నా భర్త తిట్టాడు అని ఏడుస్తాం, అత్త మామ తిట్టారని ఏడుస్తాం, కానీ దేవుడి మీద ప్రేమతో ఏడవం. నిజమండి, ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. దేవాదేవుడు చెప్తున్నానంటే ఇది నిజం. బాధలు ఎక్కువైనప్పుడు ఏడుస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు నా దేవాతి దేవుడు చేసిన మేలులను బట్టి ఏడవం మనలో చాలామందివి. కాబట్టి ఆ దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, నీకు నాకు మధ్యలో ఈ రోజున బంధం ఎలా ఉంది, సంబంధం ఎలా ఉంది, అనుబంధం ఎలా ఉంది, ఇది మనం ఆలోచించాలంటే గ్రూప్, ఈరోజు మన గ్రూప్నే తీసుకుందాం. గ్రూప్ అంటే ఏంటి? మనలో కొంతమంది ఎందుకు నాకు ఈ భారం, ఏంటి నాకు ఈ భారం, గ్రూప్తో నాకు సంబంధం ఏంటి, వాళ్ళ కోసం నేను ఎందుకు ప్రేయర్ చేయాలి, వీళ్ళ కోసం నేను ఎందుకు ప్రేయర్ చేయాలి, నా కుటుంబాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ బిడ్డల గురించి నాకేం బాధ అనే ఆలోచన వచ్చుండొచ్చు. మనుషులం కదా, తప్పులేదు. కానీ ఒకటి విషయం మర్చిపోవద్దు, ఆ దేవాతి దేవుడు ఏమన్నాడంటే, మీరు నా శరీరములోని భాగస్థులు. ఒక్క యేసుప్రభుల వారి యొక్క శరీరములో ఒక్క అవయవము బాధపడ్డా మొత్తము శరీరానికి మొత్తం బాధే కదా, మనకు కూడా అంతే కదండి. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఏమంటున్నా అంటే, ఈ చెయ్యి నాది కాదు అని పక్కకెళ్ళిపోతే, మన చెయ్యి పని చేయకపోతే మనం బ్రతకలేము, ముక్కు పని చేయలేకపోతే మనం బ్రతకలేము, నోరు పని చేయకపోతే మొత్తమే బ్రతకలేము, తిండి పోవాలి కదా మరి లోపలికి. ప్రతి అవయవము కూడా పని చేయాలి. మనలో పని చేయకపోతే, ఒక్క అవయవమైనా పని చేయకపోతే ఆ రోజు నీకు నాకు తిండైనా బట్టైనా ఇంకా ఏదైనా మన బ్రతుకులో కొరతే. మరి అలాంటిది కాలు లేని బిడ్డలు, చేతులు లేని బిడ్డలు, కరెక్ట్గా మాటలు లేని బిడ్డలు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? వారికి లేని ఆశీర్వాదం, వారికి లేని అనుగ్రహము, వారికి లేని కృపా వరము ఆ దేవాతి దేవుడు మనకి గ్రేస్ ఇచ్చాడు. దేనికి? ఆ బిడ్డలు చేయలేనిది మన ద్వారా చేపించడానికి. ఆ బిడ్డలకి చెయ్యి లేదేమో, చెయ్యి అందించు, కాలు లేదేమో, ఇప్పుడు మనం కాలైతే అవ్వలేము కానండి, వీల్ చైర్స్ కొనిస్తుంటారు మన ఫాదర్స్ కొంతమంది, అయినట్టే కాలైనట్టే వాళ్ళకి. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడిని మనం వ్యక్తపరుస్తున్నామా, దేవుడిని మనం చూపిస్తున్నామా, దేవుడితో మనకున్న బంధాన్ని ఎదుటివారికి సంబంధం కలిగి జీవిస్తేనే ఇది పాసిబుల్. ఎగ్జాంపుల్, భార్యాభర్తల బంధం. ఇప్పుడు భార్య భర్తను వినాలి, భర్త భార్య వినాలి, లేదంటే గౌరవించాలి. గౌరవించడం గురించి ఈరోజు రవి ఫాదర్ చెప్పారు, అయితే నేను దానికి వెళ్ళట్లేదు. భార్య భర్తని అర్థం చేసుకోవాలి, భర్త భార్యని అర్థం చేసుకోవాలి. ఇది వైస్ వర్సా జరగకపోతే అక్కడ వస్తుంది ప్రాబ్లం. అప్పుడు కావాలి క్రీస్తు ప్రేమ, అప్పుడు కావాలి దేవుడితో బంధము, అప్పుడు కావాలి దేవుడితో సహవాసము, అప్పుడు కావాలి దేవుడి యొక్క శక్తి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం ఇలా సెలవిస్తుంది, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?
వీల్ చైర్ లేదమ్మా, 100 మందికి వీల్ చైర్ ఇయ్యి అని మదర్ తెరీసమ్మ గారిని పిలిచినట్లుగా పిలిస్తే గొప్ప విషయమే. కానీ ఇంకా మనల్ని పిలవలేదు దేవుడు. నీ ఇంటిలో ఉన్న అవిటివాడికి నువ్వు పని చేయి, తప్పుగా అనుకోవద్దు. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆధ్యాత్మికమైన అంధత్వం, ఆధ్యాత్మికమైన కుంటితనం, ఆధ్యాత్మికమైన గుడ్డితనం, ఆధ్యాత్మికమైన చేతులు లేకపోవడం, ఆధ్యాత్మికమైన ఆలోచనలు లేకపోవడం, ఈ అవిటితనానికి నువ్వు నేను సహాయం చేయాలి అని ఆ దేవాతి దేవుడితో సంబంధం కలిగి జీవించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడికి మాత్రమే ఈ ప్రపంచంలో అవిటితనం లేదు, దేంట్లో కూడా. ఎందుకంటే మంచివాడు ఎవడూ లేడు, నీతిమంతుడు ఎవడూ లేడు, దేవాతి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఏదో సందర్భం వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, మంచివారు ఎవరు అన్నప్పుడు యేసుప్రభువు అంటున్నారు, మంచివాడు అని ఎలా సంబోధిస్తున్నావు నీవు? ఒక్కడే మంచివాడు. ఒక్కడే అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కరే. దేవాతి దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మంచివాడు లేడు. కానీ మంచివాడిగా బ్రతకడానికి రోజు చస్తూ బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాము మీ యొక్క మానలోకంలో మనం అందరము కూడా. ఈ యొక్క కృపనిచ్చింది, ఈ యొక్క ప్రయాసని ఇచ్చింది, ఈ ప్రయత్నాన్ని కూడా మనలో ఆ యొక్క ఊరటను కలిగించింది కూడా ఆ దేవాతి దేవుడే, మన ప్రయత్నం కాదు ఇది. అందుకే ఆ దేవుడు అంటున్నాడు మనలా ఒక్కసారి రిలేషన్షిప్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ ద రిలేషన్షిప్ విత్ ద లార్డ్ జీసస్. నీకు నాకు ఆ దేవాతి దేవుడితో సంబంధం ఎలా ఉంది? ఎవరైనా వచ్చి ఒక మాట అనగానే నీకు నాకు సంబంధం లేదయ్యా అని విడిచిపెడుతున్నావా? లేదంటే నన్ను నా యేసయ్యను ఎవరు కూడా దూరము చేయలేరు అని గట్టిగా పట్టుకుంటున్నావా? చూడండి, భార్యాభర్తల అనుబంధం ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మూడో వ్యక్తి ఎవరన్నా వస్తే చెప్పుడు మాటలు చెప్పగానే చెప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి వింటావే కానీ నీతో 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేదంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంసారం చేసిన నీ భర్త మాట భార్య మాట వినవు. పక్కన ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్తేనే వింటావు. నీ భార్య ఇలాంటిది, నీ భర్త అసలు అడిగావా నీ భర్తని? నీ భార్యను అడిగావా ఇది నిజమేనా అని? ఇవ్వరు, సమయం కూడా ఇవ్వరు. ఎందుకు బ్రతుకులు ఇలా ఉన్నాయి మనవి అంటే భర్తని అనుమానించడం, భార్యని అనుమానించడం. అనుమానం అనేది పెనుభూతం, అనుమానం అనేది దుష్టుడు, ప్రేమ అనేది ప్రేమ స్వరూపుడైన మన తండ్రి. అయితే ఈ రోజున ఆ దేవాతి దేవుడితో సంబంధం అనుబంధం మనం కలిగి ఉంటేనే ఈ మానవ లోకములో మనము తప్పకుండా నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి చిత్తశుద్ధితో జీవించడం సాధ్యమవుతుంది. ఒక్క క్షణము దేవుణ్ణి మర్చిపోయామా ప్రపంచం మొత్తం అల్లకొల్లంగా ఉన్నట్లుగా మన జీవితం మారిపోతుంటుంది. ప్రపంచం మొత్తం మారాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తం భూకంపం రావాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తం సునామీ రావాల్సిన అవసరం లేదు. నా కుటుంబంలో సునామీ రాగానే భూకంపం రాగానే వామ్మో ప్రపంచం మొత్తం నాశనం అవుతున్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఎందుకు? ఇదిగో నీ భర్తే నీకు ప్రపంచం, నీ భార్య నీకు ప్రపంచం, నీ బిడ్డలే నీకు ప్రపంచం. అందుకే ఏదైనా అయిపోగానే ఏం జరుగుతుంది నా కుటుంబంలో అని దేవుడి వైపు ఎలా చూస్తామంటే ప్రేమగా కాదు. ఏం చేసావయ్యా నువ్వు నాకు? బంధం ఎక్కడుంది? లేదు. దేవుడితో బంధం ఎలా ఉండాలి అంటే ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు రిలేషన్షిప్ అండి. చూడండి, ఈరోజు మార్తమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము, అవునా? ఎస్. మార్తమ్మ గారు లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనము, వారు ప్రయాణము చేయుచుండగా యేసుప్రభుల వారు గ్రామానికి వచ్చారు, బితానియా. అచట మార్తమ్మ అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. తన ఇంటికి అంటే మన అందరికీ తెలుసు, మనము ఈ రోజులలో మరి ఆ దేవాతి దేవుని ఇంటికి ఆహ్వానిస్తున్నామా? లేదంటే నీతో నాకేం అవసరం లేదు, ఇంట్లో నగలున్నాయి, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, లేదంటే పొలాలున్నాయి, లేదంటే బట్టలున్నాయి, వజ్ర వైడూర్యాలున్నాయి, సమస్తం ఉన్నాయి, నీతో నాకు పనేంటి అని ఆ దేవాతి దేవుని మనం పక్కకు పెడుతున్నామా? ఒకసారి చూడాలి మనం. అయితే మార్తమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. మార్తమ్మ చేస్తుంది గొప్ప పని, మరియమ్మ చేస్తుంది అతి అద్భుతమైన పని. ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికతలో మనం ఎదగడానికి ఈ ఇద్దరు కూడా మనకి మార్గదర్శకంగా కనబడుతున్నారు. ఎలా అంటే అండి, మొట్టమొదటిగా నువ్వు నేను ఇంటికి ఆహ్వానించాలి దేవుణ్ణి. రెండవదిగా మరియమ్మ గారు ఏం చేస్తున్నారంటే యేసుప్రభువు వారి యొక్క పాదాల చెంత కూర్చొని యేసుప్రభువు వారి యొక్క బోధనలు వింటూ ఉంది, అంటే హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉంది. ఇది మర్చిపోతాము చాలామంది, మనలో ఇంటికి ఆహ్వానిస్తాము, గురువుని అభిషక్తుని ఇంటికి ఆహ్వానిస్తాం, కానీ గురువు వెళ్ళిపోయిన తర్వాత నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో ఆ దేవాతి దేవుడు ఆశీర్వాదాన్ని ఆల్రెడీ ఇచ్చాడు అనే విశ్వాసాన్ని మనం పట్టుకోలేకపోతున్నాము. వచ్చింది గురువు కాదు, అభిషక్తుడు క్రీస్తు అనే యొక్క విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాము. అందుకే ఇయర్లీ సంవత్సరానికి ఒక్కసారి మన కనతరైన కథోలిక శ్రీ సభ చెప్తుంది, ఒక్కసారి నా గురువుని ఇంటికి పిలిచి
ఇదిగో మీ యొక్క ఇంటిని ఆశీర్వదింపజేసుకోండి. ఎందుకు మనం ఆ అభిషక్తుల యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాము అంటే దానికి కారణం మన అవిశ్వాసం. దానికి కారణం వారిలో మనం మనుషులు చూస్తున్నాము కానీ మెస్సయ్యను చూడలేకపోతూ ఉన్నాము. అయితే ఇక్కడున్న మార్తమ్మ ఇంటికి పిలిస్తే కేవలం ఆ దేవాతి దేవుణ్ణి తన హృదయంలోకి పిలిచింది ఎవరు అంటే మరియమ్మ గారు. అందుకే ఈ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఇదిగో లాజరు స్నేహితుడంట యేసుప్రభువారికి. అందుకే యేసయ్య ఏడ్చాడు. యేసయ్య 3 సార్లు 2 సార్లు ఏడ్చాడండి. అందులో ముఖ్యమైనది లాజరు మరణించినప్పుడు ఏడవడం. అంటే మానవుడు ఏడుస్తాడు. ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి యేసుప్రభుల వారికి. ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఆ యొక్క మానవతా దృక్పథం అనేది యేసుప్రభుల వారిలో ఉంది. ప్రేమ ఉంది, కనికరం ఉంది, యొక్క కృప ఉంది, కరుణామయుడు, దయామయుడు అన్నీ ఆ దేవాతి దేవుల్లో ఉన్నాయండి. మనము కూడా కనికరం లేని వారిలాగా జీవించకూడదు, కనికరం ఉన్న వారిలాగా జీవించగలగాలి. నీకు నీ భర్తకి, నాకు నా భర్తకి ఏదైనా గొడవ అయితే ఎవరైనా పక్కింటి వాళ్ళు వస్తే ఏమంటావు? పో ఏం మాట్లాడుతున్నావు, ఊరికే నా బతికే బాధలేదు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడి అమ్మ నా కుటుంబం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉందంటే నా బాధలే నాకు సరిపోతున్నాయి, నీతోటి ఏంటి నేను మాట్లాడేది? ఏమా దేవుడితో బంధం ఉందంటే మరి మనుషులతో కూడా బంధం ఉండాలి కదా. ఆ బిడ్డ ఏ బాధతో వచ్చిందో, ఎందుకు అడుగుతుందో ఒక క్షణం సమయం ఇవ్వపోయావు. డబ్బుల గురించి నేను వేరే వాటి గురించి మాట్లాడట్లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అవసరతల గురించి కాదు, కనీసం ప్రార్థన అవసరత. మొత్తం ఊడ్చిపెట్టాల్సిన అవసరం లేదు కదా, ప్రార్థన అవసరత. చూడండి, ఈరోజు కొంచెం లేట్ అయ్యేసరికి 2-3 అక్క వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టారు గ్రూప్లో. గ్రేట్ థింగ్ అది. అంటే అర్థం చేసుకున్నారు. క్రీస్తు శరీర భాగస్తులుగా మనమందరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, అంతేగాని అపార్థం చేసుకోకూడదు. మనలో కొంతమంది అనుకుంటూ ఉన్నామేమో ఈ భారం నాకెందుకు. ఎందుకంటే దేవుడు బలంగా గుర్తు చేస్తున్నాడు పొద్దున్నుంచి. ఈ భారం నాకేంటి, ఈ భారం నాకేంటి, ఈ భారం నాకేంటి. నీవు నేను భారాన్ని మొయ్యట్లేము, అసలే మొయ్యట్లేము. ఆల్రెడీ ఆ దేవుడు భారం తీసేసుకున్నాడు. కాబట్టి మరియమ్మని చూసి మనం నేర్చుకోవాల్సింది దేవుని హృదయంలోకి ఆహ్వానించడం. మార్తమ్మ తక్కువ కాదండి. ఇక్కడ మార్తమ్మ ఆహ్వానించింది, అయిపోయింది. 2వ కేటగిరీలో ఏం చేస్తుందంటే సతమతం అవుతుంది అనేక పనులతో. పనులు చేస్తుందని వాక్యం సెలవించట్లేదు ఇక్కడ. సతమతం అవుతుంది. పనులు చేయడం తప్పు కాదు. నీ బిడ్డకి నువ్వు పని చేసి పెట్టాలి, వంట చేసి పెట్టాలి, భర్తకి టిఫిన్ బాక్స్ కట్టాలి. పనులు చేయడం తప్పని ఎక్కడా దేవుడు చెప్పట్లేడు. పని చేయకపోతే పస్తులు పెడతావా ఏంటి, అది కూడా తప్పే. ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. నాకు వంట రాదు ఇప్పటి వరకు కూడా. ఆ దేవుడికి అర్థమైంది, నా భర్త భారత విన్నాడు. గూగుల్ క్యాబ్జెమినియో కాగ్నిజెంట్లోనో ఇప్పటి వరకు కూడా గుర్తులేదు నాకు కంపెనీ పేరు కూడా. దేవుడు ఇచ్చాడు, అక్కడ ఫుడ్ పెడుతున్నాడు. మళ్ళీ ఈ ఆగస్టు 4వ తారీఖు నుంచి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంట్లో. వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు, వేరే బ్లాక్కి వారు షిఫ్ట్ అవుతున్నారు. కానీ ఈరోజు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకు తెలుసా? దాదాపు 8 months 8 నెలల నుంచి నాకు వంట అనేది నేను మర్చిపోయాను. నా కోసం నేను చేసుకోవడం కూడా మర్చిపోయాను. నాకు యాక్చువల్లీ వంట రావడమే తక్కువ, కానీ దేవుడు నేర్పించాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని హైలైట్ చేయడానికి, నా గురించి కాదు. అత్తమ్మ మామయ్య అందరం హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంది. 6 నెలలు పని మనుషులు వంట చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా తిన్నాము. నేను, నా భర్త, అత్తమ్మ మామయ్య అందరం ఒక దగ్గర ఉన్నాము. ఎప్పుడైతే అత్తమ్మకి మామయ్యకి అంటే ఏమో ఆటంకమో లేదంటే మేమే సపరేట్గా ఉంటే హ్యాపీగా ఉంటామని ఆలోచన కావచ్చు, కాబోలు దేవుడి చిత్తం ఇది కూడా. ఎస్, దేవుడి చిత్తం. అమ్మా దయచేసి మ్యూట్లో ఉండండి అక్క. దేవుడి చిత్తము అదేదైనా కూడా మనం సపరేట్ అయ్యామా, దూరం పెట్టాం, ఇదంతా కాదు. సపరేట్ అయిపోగానే ఆ రోజు ఆదివారం వంట రాదు. ఆ నెక్స్ట్ డే అనుకుంటా, ప్రీవియస్ డే మా అమ్మ వచ్చింది, సపరేట్ పెడుతున్నారేంటి నా బిడ్డని అని ఏడ్చి వెళ్ళిపోయింది. ఎందుకంటే వంట రాదని మా అమ్మకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు కదా. ఏడ్చి వెళ్ళిపోయింది. సండే వచ్చింది. ఆ రోజు ఇంకా నేను ఏంటో మా ఆయన చికెన్ తెచ్చాడు వండు అన్నాడు, అంతే వండాను. అది ఎలా కుదిరిందో నాకే తెలియదు. తిన్నాము మంచిగా. అంటే నేనేం చెప్తున్నా అంటే వంట రాదు. వంట నా భర్త నేర్పించలేదు, అత్తమ్మ మామయ్య నేర్పించలేదు, అమ్మ నాన్న నేర్పించలేదు, ఎవరు నేర్పించలేదు. వంట నేర్పించింది దేవాతి దేవుడే. అప్పటికి మళ్ళీ ఆ దేవుళ్ళు లేనండి. అంటే దేవుడి కృప ఇది. ప్రార్థించకముందే దేవుడు వింటున్నాడంటే అది దేవుడి కృప, నీ నా గొప్పతనం కాదు. ప్రార్థించకముందే బ్రతికి బట్ట కడుతున్నామంటే దేవుడి కృప, అది నీ నా గొప్పతనం కాదు. ప్రార్థించకముందే అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆ దేవాతి దేవుడి యొక్క కృప, నీ నా గొప్పతనం కాదు. ప్రార్థించకముందే ఇప్పటికీ కూడా మనం సజీవ లెక్కల్లో ఉండి ఇదిగో వేరే బిడ్డల కోసం ప్రార్థించాలి అనే ఆలోచన వస్తుందంటే అది దేవాతి దేవుడి యొక్క కృప, మన గొప్పతనం కాదు. నేను గొప్పగా ప్రార్థిస్తున్నానేమో, అమ్మో నాకు అభిషేకం ఉందేమో. నో బిడ్డ, అది తప్పు. అభిషేకం అందరికీ ఉంటుంది.
దేవుడు, ఆ దేవాతి దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని పవిత్రపరచుకున్నాడు అని చెప్పాడంటే అభిషేకం ఆటోమేటిక్గా అందరికీ ఉందండి. అదేవిధంగా దివ్యమైన బలి పూజకు మనం వెళ్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు తన బిడ్డలు అభిషక్తుల ద్వారా మనకి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. చివరి ఒక ఆశీర్వాదం, ఇలా చేతులు లేబట్టి దివ్యబలి పూజలో చివరిగా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, అయితే మీరు వెళ్ళి శాంతి సమాధానంతో జీవించండి అని. అదొక్క ఆశీర్వాదం చాలు. దివ్యబలి పూజలో డే మొత్తం హ్యాపీగా మనం బ్రతికేయచ్చు. డే మొత్తం అండి. లేదంటే ఆ వారంలో ఒక్కసారి పోయావా, ఆ వారం మొత్తం హ్యాపీగా బ్రతికేయచ్చు. ఎందుకంటే దేవుడు దీవించేది గురువు కాదు, గురువు ద్వారా దేవుడు దీవిస్తున్నాడు. అయితే ఏది ఉన్నా లేకపోయినా ఆ దేవాతి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. బెస్ట్ టీచర్, బెస్ట్ ప్రీచర్ మన తండ్రి, మనకి గొప్ప బోధకుడు. అందుకే రబ్బీ అని సంబోధిస్తూ ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది బిడ్డలు. చూడండి, వంట నేర్పించిన దేవుడు ఈ సమయంలో మార్తమ్మకి వంట నేర్పించలేడా? మార్తమ్మకి సహాయము చేయలేడా? మార్తమ్మకి తెలియదా? అప్పటి వరకు 5,000 మందికి ఆహారం పెట్టాడు యేసుప్రభువారు. అప్పటి వరకు ఎంతో మంది బిడ్డలకి ఆహారం లేని వారికి ఇదిగో కృతజ్ఞత పూజ అర్పించి, కృతజ్ఞత బలి అర్పించి అనేక మంది బిడ్డల యొక్క ఆకలిని తీరుస్తున్నాడు. కుంటి వాళ్ళను నడిచేలాగా చేస్తున్నాడు. గుడ్డి వాళ్ళను దీవించి వారి కనులను తాకి ఆ యొక్క చూసేలాగా చూపుని దయ చేస్తున్నాడు. పక్షవాత రోగులను ముట్టి స్వస్థపరిచి లేసేలాగా చేస్తున్నాడు. పడకని ఎత్తుకొని పో అంటున్నాడు. ప్రతిది కూడా యేసయ్య చేశాడు. మరి ఎందుకు మార్తమ్మ ఆ సమయంలో గుడ్డిదానిలాగా పనిచేస్తుందంటే సతమతం అవుతుంది. దేవుడు ఉన్నాడు అనే విషయం మర్చిపోయింది. ఒక క్షణం మర్చిపోయింది. అన్ని రోజులు కాదండి, ఒక క్షణం. మార్తమ్మ గారు పునీతురాలయ్యారంటే గొప్ప విషయం అది. అలా అని జీవితకాలం మొత్తం గుడ్డిరానిలాగా లేదు, మనలాగా ఆధ్యాత్మికంగా. ఈవెన్ మనలో కొంతమంది ఉన్నాం, ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడుతున్నాయి ఈ వాక్యం విత్తుతున్నాం. కానీ మార్తమ్మ వలె క్షణము కూడా దేవుణ్ణి మర్చిపోదు. మార్తమ్మ క్షణం మర్చిపోతేనే పునీతురాలైందంటే 24 గంటలు ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం ఏమవుతాం? ఆమేన్. కాబట్టి మార్తమ్మ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే శ్రమ జీవి, కష్టపడే తత్వం. నేను వాక్యాన్ని బోధించుకుంటూ కూర్చుంటే వంట చేసి పెట్టేది ఎవరు? కదా? ఎస్. అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు నా భర్తని మార్తమ్మ అంటాను, నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు గ్లోరిఫై గాడ్. ఆ దేవాతి దేవుని మహిమపరచడానికి నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజుల నుంచి ఎవరికి చెప్పలేదు. నా భర్తని నెగిటివ్ చేయడానికి కాదు, హైలైట్ చేయడానికి కాదు. నేను నా భర్తని ఏమంటానంటే, అప్పుడప్పుడు వంటింట్లోకి వచ్చి నాకు హెల్ప్ చేస్తుంటే మార్తమ్మ ఇటు రాదంటే నవ్వుతాడు. నా భర్త నవ్వుకుంటూ చేస్తాడు. చిన్న చిన్న పనులలో కూడా సహాయం చేస్తాడు. అయ్యా ఇక్కడికి వెళ్ళాలి, నాకు శక్తి సరిపోవట్లేదు, జ్వరం వస్తుంది అనగానే చిన్న చిన్న పనులలో సహాయం చేస్తాడు. నిజంగా చెప్తున్నా అండి, ఆ చిన్న పని చేయడంలో కూడా నేను దేవుడికి చెప్తాను, అయ్యా నా వల్ల కావట్లేదు, నా భర్తతో నువ్వు మాట్లాడు, నాకు సాయం చేయమని చెప్పు. ఇంతే అండి. నేను నా భర్తకి చెప్పలేదు, దేవుడికి చెప్పాను. దేవుడు భర్తకి ప్రేరణ ఇచ్చి చెప్పిస్తూ ఉన్నాడు. నా బంధము భర్తతో ఉందా, దేవుడితో ఉందా? మొట్టమొదటిగా ఈరోజు రవి ఫాదర్ కూడా మొత్తం ఇదే చెప్పాడండి. నీ బంధము నా బంధము, నీ అనుబంధము నా అనుబంధము ప్రపంచంలో పిల్లలతో, భర్తలతో, భార్యలతో, కుటుంబ సభ్యులతో కాదు. మొట్టమొదటిగా ఉండాల్సింది ఆ దేవాది దేవుడితో నువ్వు అనుబంధం కలిగి ఉన్నావంటే సమస్తము మూవ్ అవుతాడు, సమస్తము కదిలిస్తాడు ఆ దేవాది దేవుడు. ఇదిగో మన జోసెఫ్ ఫాదర్ ఎడెట్ గారు కూడా చెప్తూ ఉంటారు, దేవుడి సన్నిధిలో మోకరించి నువ్వు ఎప్పుడైతే ఆ పాయింట్ ఆఫ్ టైం ప్రార్థన స్టార్ట్ చేశావో, ప్రపంచంలో నీకేం కావాలో అదంతా కూడా దేవుడు కదిలిస్తూ ఉంటాడు. ఇట్స్ అ స్పిరిచువల్ ఐస్. ఆధ్యాత్మికమైన కనులు తెరవబడితే మనకు అర్థమవుతుంది ఇది. మనం ఒక్కసారి ప్రార్థనకి కూర్చున్నావా? ఈరోజు గంట ప్రార్థన ద్వారా దేవుని నువ్వేమడిగావు? ప్రార్థనలో జాయిన్ అవ్వకముందు అడగాలి. వ్యయమైపోవద్దు సమయము, గంట సమయము, జ్ఞానము. దేవుని మన జ్ఞానం అడగాలండి తప్పక. అయ్యా ఈ గంట సేపు మనం మొదటిగా జాయిన్ అయిన వాళ్ళు విన్నారండి. 10 నిమిషాలు మనం ఏం అడిగాం దేవుని? ఈ గంట సేపు ఈ ప్రార్థనను బట్టి మమ్మల్ని అభిషేకించు, మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలను దీవించు, నిన్ను తెలుసుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించు. చూడండి, ఈ 10 నిమిషాల ప్రార్థన ఈ గంట సేపు మనకి చాలా ఫలితంగా ఉపయోగపడుతుంది. ఫలితాన్ని చూస్తాము. మధ్యలో జాయిన్ అవ్వడం కాదండి, తప్పుగా అనుకోవద్దు. పనులు ఉన్నవాళ్ళు జాయిన్ అవుతున్నారేమో, కానీ పనికి సమయాన్ని ఇచ్చిన మార్తమ్మ ఎలా ఉంది? పనిని పక్కకు పెడుతూ అదేవిధంగా దేవుడు సమస్తము చేయగలడు అని నమ్మిన మరియమ్మ దేవుడి పాదాల దగ్గర ఉంది. సారీ అండి, కాల్ వచ్చింది. మరియమ్మ దేవుడి పాదాల దగ్గర ఉంది. మరి ఏం నేర్చుకోవాలి దీని ద్వారా అంటే ఒక్కటే. ఫాదర్ చెప్పారు ఈరోజు, రవి ఫాదర్ గారు ముత్తంగి చర్చ్ నుంచి వచ్చి. నేను చాలా సంవత్సరాలు అయిందనుకుంటాను రవి ఫాదర్ని చూడక.
చాలా ఆనందపడ్డాను. అడరేషన్ చాపలకి వెళ్ళగానే ఒకటే అడిగాను, లార్డ్ ప్లీజ్ స్పీక్ విత్ మీ. దుర్బలంగా ఉంది నా స్థితి, జ్వరముతో బాధపడుతున్నాను. ఎవరు జ్వరంతో ఉన్నారో చెప్పట్లేవు, నాకేమో అర్థం కావట్లేదు, నా చెవులకేమో ఏం అర్థం కావట్లేదు. ఆ పాపాత్మురాలని నాకేం అర్థం కావట్లేదు. కన్ఫెషన్ కూడా వెళ్ళాను 1 వీక్లో, అయినా కూడా నాకేం వినబడట్లేదు. ఒక్కసారి మాట్లాడాను నీ బిడ్డతో, ఒక్కసారి. రవి ఫాదర్ని చూసి షాక్ అయిపోయాను నేను. రవి ఫాదర్ మాట్లాడమే, స్వరం వినడమే అండి. నిజంగా చెప్తున్నాను, జీసస్ వాయిసే నేను విన్నాను. టు బీ ఫ్రాంక్, దేవుడి స్వరమే నేను విన్నది ఈరోజు. నాకు ఇంతమంది అంటే ఎవరి గురువుని కూడా నేను తక్కువ చేయట్లేనండి. ఇంతమంది గురువులు, అభిషక్తులు, అనేక మంది యొక్క స్వరాలు నేను వింటున్నాను. ఈవెన్ జోసెఫ్ ఎడటు గారి యొక్క స్వరాన్ని కూడా నేను విన్నాను. కానీ ఈరోజు నేను విన్న స్వరం వేరు. అంటే ఎక్కడొచ్చింది డిఫరెన్స్? ఫాదర్లో రాలేదు, మనలో వచ్చింది. ఎక్కడో సిద్ధపాటు. లార్డ్ ప్లీజ్ స్పీక్ విత్ మీ. ఇదండి మనల్ని మార్చేది ఈ ప్రార్థన. ఎలా చూడండి, చదువుతాను వాక్యము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు మొట్టమొదటి పట్టణం అదే అనమాట. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. నేను చదువుతాను, మీరు వినండి, సమయం తక్కువగా ఉంది కాబట్టి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. ఇది వీలైతే నోట్ చేసి పెట్టుకోండి, ప్రార్థనలో చాలా మనకి సహాయపడుతుంది ఈ ప్రార్థన. నరుడు తన మిత్రునితో సంభాషించున్నట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించడు వాడు. ఇది మనందరికీ తెలుసు, ఈ విషయము మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ అతి అద్భుతమైన విషయం ఏంటంటే నెక్స్ట్ వచనం. అటు తరువాత మోషే శిబిరముకు మరలి వచ్చడివాడు. కానీ లార్డ్ ఐఎమ్ బైండింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీ డిస్టర్బెన్స్, ఆమేన్, హల్లెలూయా. కానీ అతని సేవకుడు నూను కుమారుడు యువకుడైన యెహోషువ మాత్రము గుడారమును వీడి వచ్చడివాడు కాదు. చూడండి, ఆ దేవాతి దేవుడు మనకేం చెప్తున్నాడంటే మనందరికీ తెలుసు ఏమని? ఇదిగో మోషే 6 లక్షలకు పైగా ఉన్న ప్రజలందరినీ నడిపించాడు. ఈ విషయం మనకు తెలుసు. అయితే మోషే చాలా గొప్పవాడు, దేవుడి యొక్క బిడ్డ, ప్రవక్త. కానీ యెహోషువని చాలామంది మర్చిపోతూ ఉంటాం. యెహోషువ ఏం చేశాడంటే ఇక్కడ మోషేతో ఆ దేవాతి దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ విషయము యెహోషువకి అర్థమైంది. మోషే శిబిరం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా యెహోషువ ఏం చేస్తున్నాడంటే గుడారమును విడిచి వెళ్ళిపోట్లేడు. గుడారము అనగా అర్థం ఏంటక్క? ఇక్కడ ఎవరైనా చెప్తారా? ఓకే అక్క, ఎస్, దేవుడి సాన్నిధ్యం. కరెక్ట్ చెప్పాలంటే దేవుడి దివ్య మందసం, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, అదేవిధంగా ఆ దేవాతి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న దేవుడి సాన్నిధ్యము. ఆ సాన్నిధ్యంలో కరెక్ట్గా చెప్పాలంటే ఈరోజు మనం అడరేషన్ చాపల్లో కూర్చుంటాం కదా దివ్య మందసం ముందు, అదనమాట. మోషే ఆల్రెడీ అభిషేకాన్ని పొందుకున్నాడు, పనులున్నాయి, వెళ్ళాలి, ప్రకటించాలి, బిడ్డల్ని నడిపించాలని వెళ్తున్నాడు. కానీ యెహోషువ ఏం చేశాడంటే దేవుడు అట్రాక్ట్ చేసుకున్నాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండి వాక్యాన్ని వింటున్నాడు. అంటే దేవుడి యొక్క స్వరాన్ని వినడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నాతో దేవుడు మాట్లాడాలి, మోషేతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు తప్పక మాట్లాడతాడు. కాబట్టి అయ్యా నాతో మాట్లాడు అని అడుగుతున్నాడే కానీ బిడ్డ ఇదిగో అహరోను మిర్యాము వలె మోషేతో మాట్లాడిన దేవుడు మాతో ఎందుకు మాట్లాడు అని గర్వానికి పోలేదు, తగ్గింపుకెళ్ళాడు యెహోషువ. అందుకే మోషే తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని కనానికి అంటే ప్రామిస్ ల్యాండ్కి నడిపించింది ఎవరు అంటే యెహోషువ. అంటే అప్పటికి 2వ తరము డబల్ అయ్యారు. మోషే నడిపించింది 6,50,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. కానీ యెహోషువ నడిపించింది కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, మిలియన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్రామిస్ ల్యాండ్కి. అప్పటికి 2వ జనరేషన్ కూడా పుట్టింది. కాబట్టి ఆ దేవాది దేవుడు మనందరికీ చెప్తున్నాడు. మోషేనే కాదండి, యెహోషువని కూడా మనం చూడాలి. అందుకే జోషువా అంటాం ఇంగ్లీష్లో. యెహోషువ అంటే నాకు ఎందుకో కానీ బైబిల్లో చాలా ఇష్టం, తెలీదు. ఈ ఒక్క వాక్యం నన్ను దర్శించింది. ఈ ఒకటే వాక్యం, గుడారము విడిచి పెట్టి వెళ్ళిపోలేదు. మార్తమ్మ దేవుడి పాదాల చెంత కూర్చుంది, యెహోషువ గుడారము విడిచి వెళ్ళిపెట్టట్లేడు, బయటికి వెళ్ళట్లేడు. ఇదనమాట మనందరికీ కూడా ఈ రోజున ఆ దేవాతి దేవుడు ఏం చెప్తున్నా అంటే కీర్తనా గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. కీర్తనా గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనము.
దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము. మార్తమ్మ ఏం చేసింది? హడావిడి హడావిడి హడావిడి. మరియం ఏం చేస్తుంది? కూర్చుంది పాదల చెంత. దేవుని ముందట నెమ్మదిగా నిలిచియుండుము, అతని అనుగ్రహం కొరకు ఓపికతో వేచియుండుము. ఎందుకు ఓపికతో వేచి ఉండమంటున్నాడు దేవుడు? మనందరికీ హడావిడి, మనమందరం సతమతం అవుతున్నాం. దేని గురించి అంట? ఇతరులు సంపదలు ఆర్జించుటను గూర్చి గాని, కుతంత్రములు పనుట గురించి గాని ఆందోళన చెందకుము. చూడండి, మనకి ఏదైనా సమస్య రాగానే మనం ఏం ఆలోచిస్తామంటే మన సమస్య గురించి ఆలోచించాం. పక్కోళ్ళు బాగున్నారు, నేనెందుకు బాగాలేను, కంపారిజన్, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం, పోల్చి చూసుకుంటూ ఉంటామండి. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుడికి ఇష్టం లేని పని యాక్చువల్లీ ఇది. సాతాను స్వభావం ఇది, పోల్చి చూడడం. ఇదిగో నీ బిడ్డలు చూడు, ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇంకా ఇలా ఉంటారు, ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంటే వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటాడు సాతానుగాడు, దుష్టుడు. కానీ దేవుడు అభిషేకము, ఆశీర్వాదం, దీవెన గురించే మాట్లాడతాడు. అదేవిధంగా మనం ఈ రోజున పక్కింటి వాళ్ళకు వచ్చిన దీవెన, పక్కింటి వాళ్ళకు వచ్చిన శాపాలు, పక్కింటి వాళ్ళకు వచ్చిన ఇదేదో ఇంకేదో జాబ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది మాట్లాడుతున్నామా? లేదంటే నీకు నాకు వచ్చిన దీవెన గురించి మనం మాట్లాడుతున్నామా? చివరిలో నేను అద్భుత సాక్ష్యాలు చెప్తానండి. నా కుటుంబంలో ఈ యొక్క 1 వీక్లో జరిగిన అద్భుతాలు నేను చెప్తాను, కాబట్టి దయచేసి చివరి వరకు ఉండండి. దేవుని ముందటగా నెమ్మదిగా నిలిచి ఉంటే ఆ దేవాతి దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడంటే, యెహోషువని నాయకుడిగా నిలబెట్టాడు. మోషేని ప్రపంచం అంతా చూస్తుంది. యెహోషువ గురించి మాట్లాడితే తప్ప అర్థం కావట్లేదు చాలామందికి. యెహోషువ అనేక మందికి ఆశీర్వకరంగా దేవుడు నిలబెట్టాడు. అప్పుడు తన యొక్క ఏజ్ చాలా చిన్నది యెహోషువది. నూను కుమారుడు యవ్వనస్తుడు అని చెప్తూ ఉంది వాక్యము. మనందరం కూడా యవ్వనస్తులమై ఉండొచ్చు, మోషే వలె మేబీ వృద్ధులమై ఉండొచ్చు, పెద్ద వయసు వారమై ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? ఈ రోజున మన ప్రశ్న, దేవుడితో బంధం ఉందా, అనుబంధం ఉందా? ఏం జరుగుతుంది మరి? దేవుడి స్వరాన్ని వింటాము. చూడండి, ఎన్ని రోజులు జోష్న మధ్య ప్రార్థన చేయాలి, లేదంటే ఎన్ని రోజులు జ్యోతక్క ప్రార్థన చేయాలి, లేదంటే ఎన్ని రోజులు నిర్మల ప్రార్థించాలి, లేదంటే ఎన్ని రోజులు ప్రణీతక్క ప్రార్థించాలి, ఇంకెన్ని రోజులు వేరే వాళ్ళు ప్రార్థించాలి, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు మాత్రమే దేవుడి స్వరాన్ని వినాలి? నేనెందుకు వినకూడదు? కంపారిజన్ కాదు, అభిషేకము, ఆశీర్వాదం, దీవెన గురించి మనం మాట్లాడేది. అయ్యా, నేనెందుకు వినకూడదు? నేనెందుకు మాట్లాడకూడదు? నేనెందుకు వాక్యాన్ని ధ్యానించకూడదు? నేనెందుకు ఆ దేవాది దేవుడి యొక్క స్వరాన్ని విని బిడ్డలకి ఆశీర్వకరంగా మారకూడదు? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాము కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎలా చేయాలది? దేవుడితో బంధం, అంతే. ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఎలా ఒక్కటే ఎగ్జాంపుల్. సమూవేలు గ్రంథంలో మొదటి సమూవేలులో అనుకుంటా అండి, 18వ అధ్యాయం అనుకుంటాను. 18వ అధ్యాయం ఇక్కడ ఉంటుంది, షార్ట్కట్గా చెప్తాను. ఇదిగో ఏలి ఉన్నాడు, గుడారము దగ్గర పక్కన ఉన్నాడు, ఒక డోర్ పక్కన. కానీ దివ్య మందసము దగ్గర గుడారములో, చూడండి, యెహోషువ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళట్లేడు దేవుడి సన్నిధిని. అదేవిధంగా సమూవేలు ఇక్కడ గుడారములో పడుకొని ఉన్నాడు, అంటే దివ్య మందసం ముందు నిద్రపోతూ ఉన్నాడు. నిద్రలో కూడా దేవుడి సన్నిధిని విడిచిపెట్టట్లేడు. ఎవరు? సమూవేలు, చిన్న బిడ్డ ఆ సమయంలో. అయితే దేవుడు పిలుస్తున్నాడు, ముమ్మారు పలికాడు, వెళ్ళాడు. ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు, యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచావా అంటే, లేదు వెళ్ళి పడుకో అన్నాడు. 3వసారి ఏలికి అర్థమైంది, యాజకుడు కాబట్టి అంటున్నాడు, ఈసారి నువ్వు ఆ స్వరము వింటే ఆనతిమ్ము ప్రభు, నీ దాసుడు ఆలకించునే ఉన్నాడు అని ఒక్క మాట చెప్పంటాడు. అప్పుడే 4వసారి విన్నాడు. ఎవరు? సమూవేలు. విన్నప్పుడు అన్నాడు, ఆనతిమ్ము ప్రభు, నేను నీ దాసుడును ఆలకించునే ఉన్నాను. ఈ ఒక్క మాట తన జీవితం మారిపోయింది. ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథంలో, కానీ సమూవేలు ప్రవక్త వేరు. ఎలా ఆలోచించవచ్చు అంటే, రాజులకి అభిషేకం ఇవ్వడం. చూడండి, యేసయ్యను మనం ఏమంటారంటే రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. అయితే ఈ రాజులకి రాజు యేసయ్య. అయితే ఆ రాజులకి, ఇప్పటి వరకు ఉన్న రాజులకి అభిషేకాన్ని ఇచ్చింది ఎవరు అంటే సమూవేలు ప్రవక్త. దేవుడు తప్ప అభిషేకాన్ని ఏ వ్యక్తి కూడా ఇవ్వలేడు. పరలోకము నుండి వచ్చే మంచి అనుగ్రహాలు, అభిషేకము, మంచి వరాలు ఆ దేవాతి దేవుడే ఇవ్వాలి. కానీ ఆ దేవాతి దేవుడు ఎవరికిచ్చాడు? రాజును అభిషేకించే గొప్ప ఆశీర్వాదం అంటే సమూవేలు ప్రవక్తకిచ్చాడు. ఎంత వయస్సులో విన్నాడు తన యొక్క దేవుడి యొక్క స్వరం అంటే, చరిత్ర చెప్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకెందుకో అనిపిస్తూ ఉంటుంది 7 సంవత్సరాలకని. తెలియదు నాకు, మేబీ 7 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదంటే 12 సంవత్సరాలు బిలో అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే యేసుప్రభువు వారు కూడా 12వ సంవత్సరంలోనే దేవాలయంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నేను నా తండ్రి చిత్తము చేయాలి కదా అంటున్నాడు మరియ తల్లితో.
మేబీ ఆ ఏజ్ అయి ఉండొచ్చు. టైపాలజీ యొక్క పోలిక వయసు మనం చూసుకుంటే పాత నిబంధన కొత్త నిబంధనకి. కాబట్టి ఇక్కడ ఒక్కటే ఈరోజు నా ప్రార్థన, అయ్యా నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది, ఆనతిమ్ము ప్రభు, వినే కృపణ దాయిచ్చండి, వినేచ్చులను దాయిచ్చండి. హడావిడి వద్దు, ప్రార్థనలో హడావిడి వద్దు. అందుకే ఆ దేవాదేవుడు మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా సమూవేలు ఈ ప్రార్థన చేశాడు. రెండవదిగా మరియ తల్లి ఏమంటుందో చూడండి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరునుగాక. ఇదిగో సమూవేలు అన్నాడు, నీ దాసుడను ఆలించుచునే ఉన్నాను, ఆనతిమ్ము ప్రభు. ఈ ప్రార్థన దివ్య మందసములో దేవుడి స్వరం వింటున్న సమూవేలు ప్రవక్త చేశాడు. కానీ దివ్య మందసమైన అమ్మ మరియ తల్లి అంటుంది, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అందుకే మరియ తల్లి అంటుంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఏం చెప్తున్నాడు? వింటున్నావా మరి దేవుడి స్వరాన్ని? వినగలగాలి ప్రియమైన బిడ్డ. అదేవిధంగా మనకి మరియమ్మ కూడా ఆలకిస్తూనే ఉంది యేసుప్రభు వారి యొక్క పాదల చెంత కూర్చొని. చూడండి, చివరిగా ఒక మాట. ఈరోజు రవి ఫాదర్ ఏం చెప్పారంటే, 40 ఏండ్లు ఒక తరం నుండి ఇంకో తరం మారింది. ఎడారి ప్రాంతం గుండా, అరణ్యము గుండా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చినప్పుడు మోషే నాయకత్వంలో. అయితే ఆ సమయంలో బట్టలు లేవు, లేదంటే వాళ్ళు క్యారీ చేసుకున్న ఎలాంటివి కూడా వారి చేతులలో లేవు, చెప్పులు లేవు. కానీ ఒక తరం నుంచి ఇంకో తరంకి మారుతున్నారు. చిన్నపిల్లలు పెద్దవారు అవుతున్నారు. చెప్పులు పెద్దవి కావాలి, బట్టలు పెద్దవి కావాలి, అన్నీ పెద్ద పెద్ద వస్తువులు కావాలి. కానీ ఎక్కడా కూడా బైబిల్లో వారికి ఈ కొరత ఉంది అని చెప్పలేదు. కానీ నీరు కావాల్సినప్పుడు నీరు వసగాడు దేవుడు. అదేవిధంగా మన్నా ఆహారాన్ని కూడా ఆ దేవాదేవుడు కురిపించాడు. అంటే ఏంటి? మిగతా అన్నీ కూడా దేవాతి దేవుడు చేశాడు అని అర్థము. సమస్తమును సమకూర్చాడు. ఇది చెప్పాడు ఫాదర్. నాకు టైం తక్కువ ఉంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా క్లియర్గా. అంటే చిన్నప్పుడు బయటికి వచ్చారు, అరణ్యం గుండా వెళ్తూ ఉన్నారు. చెప్పులు చిన్నవే, బట్టలు చిన్నవే, చినిగిపోయే ఛాన్స్ ఉంది, చెప్పులు చినిగే ఛాన్స్ ఉంది, ఆ యొక్క తెగిపోయే ఛాన్స్ ఉంది. కానీ 40 ఏళ్ళు ప్రయాణం చేసినప్పుడు బిడ్డలు పెద్దవాళ్ళు కాదా? 10 ఏళ్ళు ఉన్నప్పుడు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళకి రారా? 40 ఏళ్ళలో వస్తారు. మరి ఎవరు పోషించారు వాళ్ళని? బట్టలు ఎవరిచ్చారు? చెప్పులు ఎవరిచ్చారు? అసలు ఏం జరిగింది 40 ఏళ్ళ ప్రయాణంలో? నా జీవితంలో ఈ ప్రయాణము, ఈ లోక ప్రయాణము 40 ఏళ్ళ అయి ఉండని, 100 ఏళ్ళ అయి ఉండని, 200 ఏళ్ళ అయ్యే ఉండని, దేవుడి చిత్తం అయితే మోసేవారి 120 ఏళ్ళే అయి ఉండని. ఎవరు పోషిస్తున్నారు నిన్ను నన్ను? ఈరోజు నా విశ్వాసం ఎక్కడా? కాబట్టి ఈ విశ్వాసం మనకు కావాలండి. ఇందాక అక్క ప్రార్థిస్తున్నప్పుడు ఆవగింజంత విశ్వాసం దేంట్లో ఉండాలి? మనకి దేవుడిలో ఉండాలి. విశ్వాసం ఒకవేళ నీ భర్త మీద కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత, నా భర్త ఇలా వస్తాడు, నన్ను ఇలా ప్రేమిస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావే అనుకో, దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇఫ్ దెర్ ఈజ్ నో గెయిన్. ఒకవేళ నీ భర్త నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ ఇవ్వలేకపోతే బాధపడతావు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ప్లీజ్. నేను పెట్టుకున్నాను పెళ్ళైన కొత్తలో, ఎక్స్పెక్టేషన్స్ చాలా గొప్పగా పెట్టుకున్నాను. నా భర్త వచ్చి నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు, ఏమైందని అడగాలని, అత్తమ్మని ఇంకేదో అనాలని, మామయ్యని ఇంకేదో అనాలని, గొడవైందని చెప్పాలని నా ముఖంలోనే కనబడేది మొత్తము కూడా. కానీ అడిగేవాడు కాదు నా భర్త. బాధలో ఉన్నప్పుడు అడిగేవాడు కాదు, నిట్టూర్పులో ఉన్నప్పుడు అడిగేవాడు కాదు. కళ్ళమ్మడి నీళ్ళు వస్తే మాత్రమే ఏమైంది అని అడుగుతాడు. అంటే అప్పుడు గురించి అని చెప్పేది, ఇప్పుడు గురించి కాదు. ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, దేవుడి మీద డిపెండ్ అవుతున్నాను. దేవుడు కదిలిస్తాడు మనుషుల హృదయాన్ని. భర్త ముందు చెప్పాలని ఆశపడుతున్నావేమో, కుటుంబ సభ్యుల ముందు చెప్పాలని ఆశపడుతున్నావేమో, నా బాధలు ఎవరు తీరుస్తారని బాధపడుతున్నావేమో, లేదంటే ఎవరైనా పక్కింటి వాళ్ళైనా వింటే బాగుండని ఆలోచిస్తున్నావేమో, అన్యులకి సైతం నువ్వు చెప్పడానికి వెనుకంజ వేయట్లేవేమో. ప్రియమైన బిడ్డ, జాగ్రత్త, అన్యుల ముందు నవ్వుబాట్లు అవుతావు. నిన్ను దేవుడు సాక్ష్యంగా నిలబెట్టాలి, అంతేగాని వాళ్ళని నీకు భరోసాగా కాదు, నువ్వు వాళ్ళకి భరోసాగా మారాలి. అన్యుల ముందు ఎందుకు చేతులు చాపుతున్నావు? అన్యుల ముందు ఎందుకు నువ్వు హృదయాన్ని పరుస్తున్నావు? అన్యుల ముందు ఎందుకు నీ జీవితాన్ని బట్టబయలు చేసుకుంటున్నావు? జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి సమూవేలు వలె నువ్వు నేను ప్రార్థించగలుగుతున్నామా అనుకోవద్దు. వాళ్ళు గొప్ప ప్రవక్తలు కదండి, వాళ్ళు మనుషులే. అదేవిధంగా మరియ తల్లి వలె, అమ్మ అంటే గొప్పదండి, అమ్మని పక్క పెట్టాలి ఈ విషయంలో, ఇది ఒప్పుకుంటాను నేను. మరియ తల్లి వలె అంత గొప్ప దీనత, అంత గొప్ప తగ్గింపు ఉండాలంటే వి షుడ్ బర్న్ అగైన్. మనం మళ్ళీ పుట్టాలనుకుంటా. నాకు తెలిసి ఇంకెన్ని జన్మలైతేనే కష్టమే. మరియ తల్లి వలె జీవించాలంటే చాలా కష్టమైన పని. ప్రవక్త వలె జీవించవచ్చు, అది ఈజీ పని, కష్టమేం కాదు. ఇది నిజం, బైబిల్ చెప్తుంది.
కానీ మరియ తల్లి వలె జీవించాలంటే ప్రవక్తల రాజ్ఞి అమ్మ మరియ తల్లి, పునీతుల రాజ్ఞి అమ్మ మరియ తల్లి, సకల దేవదూతల రాజ్ఞి అమ్మ మరియ తల్లి, పరలోక భూలోక రాజ్ఞి ఆ దేవుడి తల్లి అమ్మ మరియ తల్లి. అందుకే పునీతురాలైన మన మదర్ తెరీసమ్మ గారు ఇలా ప్రార్థించారంట బాధలో ఉన్నప్పుడు. ఏమని అంటే, అమ్మా దేవుడి తల్లివైన తల్లి, ఈ సమయంలో నాకు తల్లిగా ఉండమ్మా. ఒక్క లైన్, ఒకే సింగిల్ లైన్, ఒక్క సెంటెన్స్. దేవుడి తల్లివైన తల్లి, ఈ సమయంలో నాకు తల్లిగా ఉండమ్మా. దీనికి అర్థం తెలుస్తుందా మనకి? దేవుడికే తల్లి ఓదారుస్తున్నావంటే, ఆ చిన్నారి బాలుడి యొక్క చేతులు పట్టుకుంటున్నావంటే, నిత్యసాయం తమ ఫోటోలో ఉంటుంది కదండి, ఆ యొక్క ఫోటోలో యేసుప్రభువారు పెద్దవాడు, చిన్న బాలుడు కాదు. ఆ యొక్క స్లీవ దగ్గరే నువ్వు ఉన్నావంటే యేసుప్రభువారు విడిచిపెట్టకుండా ఇంకా నన్నెంత గట్టిగా పట్టుకుంటావు. ఇది మన నమ్మకం, ఇది మన విశ్వాసం అయి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి, ఈ క్షణం నుండి ఎవరో మాట్లాడితే వినడం కాదండి. అవును, ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యం విత్తుతున్నప్పుడు బిడ్డలు వాక్యం వింటున్నాం అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ డైరెక్ట్గా వెన్ యూ విల్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ విల్ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్, నా జీవితము వర్డ్ ఆఫ్ ద గాడ్ దగ్గరనే ఆగిపోకూడదు. వాక్యాన్ని వింటున్నావంటే, దేవుడి స్వరాన్ని వింటున్నావంటే సాక్ష్యముగా తప్పకుండా, నిశ్చయముగా దేవుడి యొక్క స్వరాన్ని తప్పకుండా వినగలుగుతావు. కానీ వినగలగలేకపోతున్నావంటే మార్తమ్మ వలె సతమతం అవుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. లేదంటే మరియమ్మ వలె దేవుడి పాదాల చెంత కూర్చున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆత్మపరిశీలన చేయి. ప్రియమైన బిడ్డ, ఇదే చివరి రోజు అవ్వాలి. నువ్వు నేను కూడా అంటున్నావేమో, ఇదిగో నాకు అనేక స్వరాలు విడబడుతున్నాయండి. నా భర్త తిడుతున్నాడు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. హూ దే ఆర్. దేవుళ్ళు కాదమ్మా వారు. ఎందుకు ఇలా మాట్లాడతావు? దేవుళ్ళు కాదు వారు. వారికి ఏది సాధ్యము కాదు. నువ్వు నేను ప్రార్థిస్తేనే వారికి సాధ్యము. నువ్వు నేను ప్రార్థిస్తేనే బిడ్డలు గుంట నుండి బయటకు వస్తారు. నువ్వు నేను ప్రార్థిస్తేనే చేతిని అందించిన వాళ్ళం అవుతాము. ఆ బిడ్డలు బయటకు వస్తారు, బ్రతుకుతారు, వారి బ్రతుకులు మారుతాయి. నిన్ను నన్ను ఆ దేవాది దేవుడు ఒక కుటుంబంలో పెట్టాడంటే ఆ కుటుంబాన్ని మొత్తము పైకి లేబట్టమని అర్థము. కూలద్రోయమని అర్థము కాదు, పాపపు ఊబిలో పడేయమని అర్థము కాదు. కానీ ఇదంతా సాధ్యపడాలంటే దేవుడి స్వరమే సమాధానము. ఎన్ని రోజులు విందాం మనం ఇలా వేరే వాళ్ళు చెప్పేది? అంతెందుకక్క, మనలో చాలామంది అంటూ ఉంటాము, వీసా రాలేదు, ఒక్కసారి ప్రేయర్ చేసి చెప్పవా? గర్భఫలం లేదు, ఒక్కసారి ప్రేయర్ చేసి చెప్పవా? తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. అది ఎంతవరకు ఉండాలి? ఆ ఆలోచన ఎంతవరకు ఉండాలి? టెస్టింగ్ ఎందుకు? దేవుని పరీక్షించడం ఎందుకు? టైం పీరియడ్, ఇదిగో ఆ దేవాదేవుడు అంటున్నాడు, సమయములు కాలములు నా దేవుడి చేతిలో ఉన్నాయన్నాడు యేసుప్రభువారు వారు. శిష్యులు అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు మాకు రాజ్యాన్ని పునరుద్ధరించుటకు వచ్చి ఉన్నావా అని అంటున్నాడు. ఈ లోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు శిష్యులు కూడా. యేసుప్రభువారి వారి పక్కనే తిరిగారు. కానీ యేసయ్య ఏమంటున్నా అంటే, సమయములు కాలములు నా దేవుడి ఆధీనంలో ఉన్నాయి. నువ్వు అంటున్నావేమో, ఏంటి బాధలు? పుట్టుక్కున సారీ ఏమనుకో, తప్పుగా అనుకోవద్దు. పుట్టుక్కున ఏమన్నా అయింది నీ భర్తకి, తిట్టావు. ఒక్కసారి భర్త లేని జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు, ఎలా ఉంటుందో. చుక్కలు కనబడతాయి నీకు నాకు. భర్త ఉన్నప్పుడు అర్థం కాదు, బాధిస్తున్నప్పుడు ఏంటి పోతే బాగుండు, ఏంది పోతే బాగుండు, లేదంటే వెళ్ళిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు. ఉన్నారు కొంతమంది తల్లులు ఉన్నారండి. బిడ్డలు బాధపడుతుంటే, లేదంటే ఇంకేదన్నా అంటే, ఎవరైనా ప్రేమించామనంటే, లేదంటే పిచ్చి పిచ్చి ఏసాలు వేస్తుంటే, కాలేజీలలో చిన్నారి పిల్లలు అటు ఇటు మాట్లాడుతుంటే, ఎందుకు ఇచ్చావయ్యా ఈ పాపని బాబుని? నేను అడిగానా నిన్ను? ఏమా పిల్లలు లేనప్పుడు అడిగావు కదా, తొందరగా కావాలి పిల్లలని. ప్రపంచం కోసం అడిగావు కదా, నీ గురించి నా గురించి అడగలే నువ్వు. ప్రపంచం కోసం ఎక్కడ గొడ్రాలు అంటుందని అడిగావేమో, ఎక్కడ నా భర్తకి నేను చులకనైపోతాను, పిల్లల్ని కనలేకపోతే అని అడిగావేమో, ఎవరి కోసమో అడిగావేమో. దేవుడు అంటున్నాడు, నా కోసం ఏం అడుగుతున్నావు? నీ కోసం ఏం అడుగుతున్నావు? ఆ దేవాది దేవుడు తనతో బంధం కలిగి ఉండాలి, అనుబంధం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి అనేది ఎందుకు తెలుసా? మనము ఈ యొక్క బంధకాలలో నుండి చచ్చిపోకుండా ఉండడానికి, బయట పడడానికి. సింపుల్ ఆన్సర్, దేవుడి స్వరము. ఆనతిమ్ము ప్రభు, నేను నిన్ను ఆలించుచునే ఉన్నాను. అయా నేను నీ దాసురాలను, అయా నేను నీ దాసుడను, దయచేసి నాతో మాట్లాడయ్యా. చూడండి, ఈ ప్రార్థన మనదైతే ఈరోజు దేవుడు మనవాడు, దేవుడు మనోడే, మనకు తెలుసు ఆ విషయం. కానీ ఆత్మలో, హృదయములో బాధ,
దుఃఖము, కన్నీరు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా, ఫిజికల్గా అంటే ఏమంటాము, శారీరక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఎమోషనల్గా అంటే మనకి భావోద్వేగాలు వస్తుంటాయి కదా, అవన్నీ కూడా దేవుడి ఆధీనంలో ఉండాలి. ఎమోషన్స్ ఫీల్డ్ అంటే భావోద్వేగాలు మొత్తం నీ దగ్గర పెట్టుకొని బయటికి మాత్రమే ఆరాధన చేస్తే సరిపోదు. బాధ మొత్తం నీ హృదయంలో పెట్టుకొని బయటికి మాత్రమే స్తుతిస్తున్నానని చెప్తే సరిపోదు. లోపల ఎక్కడో ప్రార్థించలేకపోతున్నాం, ఇంకా కూడా ఎక్కడో దేవుని ప్రేమించలేకపోతున్నాం, ఎక్కడో దేవుడికి ఇంకా మనం సరెండర్ చేసుకోలేదు మనల్ని మనము. అందుకే ఆనందించలేకపోతున్నాము. అందుకే పునీత పౌలు గారు ఏమంటున్నారంటే, ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:4 అనుకుంటాను. ఆనందించుడి, మీరు మర్చిపోతారేమో జాగ్రత్త. మరలా నేను చెప్తున్నాను, మీరు మరలా ఆనందించుడి. ఎందుకు 2 సార్లు చెప్పాడు? మర్చిపోతున్నారు, జాగ్రత్త. దేవుని పిలవడం మర్చిపోతున్నారు, జాగ్రత్త. దేవుడి స్వరాన్ని వినడం మర్చిపోతున్నారు, జాగ్రత్త. దేవుడు ఈ లోకానికి వచ్చిందే నిన్ను నన్ను ప్రేమించి, ఆ ప్రేమను అనుభవించి, ఆ ప్రేమ హృదయానికి మన హృదయాలను సమర్పించి, మన కుటుంబాలను అర్పించి, సరెండర్ చేసి, సరెండర్ అంటే సమర్పించడం, ప్రతిదీ కూడా సమర్పించి కూర్చో. ఎందుకు సాధ్యం కాదు దేవుడు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సాధ్యమే దేవుడికి, నీకు నాకు సాధ్యమే. దేవుడు ఏమన్నాడంటే, నాకు సాధ్యమే, నువ్వు సైలెంట్గా కూర్చో అనలేదు. యుద్ధము యెహోవాదే, నువ్వు సైలెంట్గా కూర్చోమని చెప్పలేదు, ప్రార్థించమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మార్తమ్మ ప్రార్థించుకుంటూ కూడా పని చేయొచ్చు, ఆ విషయం మర్చిపోయింది. అందుకే సతమతం అవుతుంది. సతమతం అంటే దేవుల్లో లేని వారికే సతమతం, దేవుల్లో లేని వారికే బాధలు. ఇన్ ద సెన్స్ 2 టైప్స్ ఉంటాయి బాధలు. మళ్ళీ దేవుడి కోసం పడాలి బాధలు, అది వేరు. పర్సిక్యూషన్స్ అవి వేరు. ఈ యొక్క బాధలు, ఈ లోక బాధలు వేరు. దేవుడి మహిమార్థమై పరలోక రాజ్యం నుండి ఆ దేవాతి దేవుడు స్లీవ మోసాడు కాబట్టి స్లీవ మరణంలో పాటలలో మనము భాగం పంచుకోవడం అది వేరు. అది పునీతులు చేసే పని. మనం ఈరోజు దేనికోసం బాధపడుతున్నాం? దేవుడి కోసం అయితే దేవుడికి మహిమ లేదు, మన కోసం అయితే దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, అయా నీ దాసురాలు ఆలించుచునే ఉంది, నాతో మాట్లాడు. నీ యొక్క దాసుడు ఆలించుచునే ఉన్నాడు, నాతో మాట్లాడు. ఎందుకంటే కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ప్రభు వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. ఇక్కడ పొద్దున అంటే ప్రాతకాలం అని అర్థం, ఉదయకాలం అని అర్థము, అదేవిధంగా వేకువ జామున అని అర్థము. ఏం చేస్తున్నాడు దావీదు? గొప్ప రాజు మనలాగానే ప్రార్థిస్తున్నాడంట. చూడండి, ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు. దేవుడు చౌటోడ్లు కాదు, మనలాగా ఆలకిస్తాడు. అందుకే తిరిగి అడుగుతున్నాడు, నేను నీకు ప్రాతకాలమున ప్రార్థనలు అర్పించాను, ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. వెయిట్ అండ్ సీ. నిరీక్షణ కలిగి చూడు, ఆతృత కలిగి చూడు, ప్రయాసపడి చూడు, దేవుని అర్థించి చూడు. సమస్తము దేవుడు చేస్తాడు. అంతేగాడు ప్రశ్నించకు. నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. నేను చచ్చిపోయేలోపు చేయి, లేదంటే పరలో ముందు నిందలు అవమానాలు వస్తున్నాయేమో, అవన్నీ పోవడానికి చేయి. ఇది కాదు ప్రార్థన. నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమ తండ్రి, నేను నీ లీనం అవ్వడానికి నాకు నీ కృపను దయచేయి. ఒక్కసారి దేవుడితో ప్రేమలో పడ్డామంటే నో వన్ కెన్ సపరేట్ అస్. ఈ ప్రపంచంలో ఏ దుష్టుడు వచ్చినా, ఎన్ని దుష్టాత్మలు వచ్చినా కూడా నిన్ను నన్ను ఆ దేవాతి దేవుడి యొక్క ప్రేమ నుంచి దూరము చేయలేవు. ప్రేమ అనగా ఏంటి? అతి అద్భుతమైన ఫలము. ప్రేమలోనే శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, సమస్తము, మంచితనము, విశ్వసనీయత అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్క ప్రేమ కలిగి మనం జీవిస్తే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండవు, పిల్లల మధ్యలో గొడవ ఉన్నప్పటికీ అప్పటికప్పుడు సద్దు మనుగుతాయి. గర్వముతో పైన చూపులు పెట్టి నేనెందుకు నీకు క్షమాపణ చెప్పాలని ఈగో, జలసితో, ప్రైడ్కి పోయి లూసిఫర్ లాగా మనం ఆలోచించకుండా నేను తగ్గుతాను అనే ఆలోచన ఆ దేవాతి దేవుడు యేసుప్రభువు వారు విధేయత కలిగి ఉన్నాడు. మరణము వరకు విధేయుడు ఆయన. మనం మరణం వరకు విధేయుడు అవ్వకపోయినా పర్లేదు, దేవుడు మరణించాడు కదా మన కొరకు, మనం జీవించడానికి ఆ దేవాతి దేవుడు మరణించాడు కదా. ఎందుకు ఈ యొక్క మొండితనం మనలో? ఎందుకు ఈ యొక్క అవిధేయత మనలో? ఎందుకు ఈ యొక్క ఏమంటారండి, అది యొక్క ఏమంటారు దాన్ని, పట్టుదల?
నేను చేయను, వాళ్ళే చేయాలి. చేయరమ్మా వాళ్ళు. దేవుళ్ళు లేరేమో, ప్రార్థన తెలియదేమో. నువ్వు నేను రోజు జాయిన్ అవుతున్నాం కదా ప్రార్థనలో, మరి ఏంటి ఫలితం? చూపించాలి నేను ప్రేమపూర్వకంగా ఆ ఫలితాన్ని. కాబట్టి ఆ దేవాదేవుడు ఒక్కటే మనకు చెప్తున్నాడు, ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా? ప్రాతకాలమున ప్రార్థనలు అర్పిస్తున్నామా? ఇది విషయం. ప్రాతకాలం అంటే ఉదయకాలం అని అర్థం. అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో నిద్రలేసి నేను ప్రార్థిస్తానంటే ఆ రోజు మొత్తం ఎవరు నడిపియాలా? నన్ను సాతాను నడిపియాలా? దేవుని నడిపియాలి. అయితే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన ఎందుకు నాకు భారంగా ఉందంటే ప్రేమించలేకపోతున్నాము కాబట్టి దేవుణ్ణి. భర్త మాట్లాడుతుంటే చిరాకు ఎందుకు లేస్తుందంటే ప్రేమించలేకపోతున్నాము కాబట్టి భర్తని. పిల్లలు మాట్లాడుతుంటే చిరాకు లేసి ఒక్కొక్కసారి కొడుతున్నావంటే భర్త మీద ఉన్న కోపమో, ఎవరి మీద ఉన్న కోపమో, కుటుంబస్తుల మీద ఉన్న కోపమో, ఆఫీస్లో ఉన్న కోపమో, లేదా నీ పనులు చేస్తున్న కోపమో, బాసాన్ని ఎత్తేస్తున్నావంటే, ఇంకేదో చేస్తున్నావంటే, గంట పెట్టి కాలుస్తానంటే, ఇంకా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీలో నాలో దుష్టుడున్నానని అర్థం. దేవుడు లేడు. కాబట్టి మరి దేవుని రోజు వాక్యం వింటున్నావు, ఆ దేవత దేవుని నువ్వు నేనే నిలుపుకోలేకపోతే పాపం బిడ్డలు వాక్యమే వినట్లేడు, ఎలా మారుతారు వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావు బిడ్డ? జాగ్రత్త. ప్రాతకాలంలో లేచి దేవుడికి ప్రార్థన చేయి. ఆ రోజు మొత్తం దేవుడు నడిపిస్తాడు. ఎందుకుంటుంది అంధకారము? ఎందుకుంటాయి బాధలు? ఉండవు. ఉన్నా ఆనందిస్తావు. ఈ ఆనందం ఎప్పుడైతే లోపిస్తుందో మన జీవితాలు అంతమైపోయినట్లే అండి. నిజం ఇది. బ్రతక బుద్ధి కాదు, బ్రతికే భారంగా ఉంటుంది. పీలుస్తున్న ఊపిరి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సాక్ష్యాలలోకి వెళ్లే ముందు ఈరోజు ఈ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ భార్యాభర్తలుగా ఒకరిని ఒకరం వినాలి, గౌరవించుకోవాలి, అర్థము చేసుకోవాలి. నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు భర్త మీద. ఇది చేయాలి, అది చేయాలి. నువ్వు చేసిన తర్వాత ఆలోచించు. అదేవిధంగా దేవుడికి అర్పించు. అయా నా భర్తను నువ్వు మార్చుకో, నేను నా భర్త ఇద్దరం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇది మన ప్రార్థన ఉండాలి. దేవుడి స్వరాన్ని వినగలగాలి. అదేవిధంగా దేవుడు నీతో నాతో మాట్లాడాలని చాలా ఆశపడుతున్నాడు. మాట్లాడుతున్నప్పటికీ నువ్వు వెళ్ళిపోతే బాధపడతాలా లేదా? దేవుడు నీ భర్త నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయావు సడన్గా, ఏమనుకుంటాడు? ఇంకోసారి నీతో మాట్లాడను, అయిపోయింది. అతను ప్రార్థనలు లేడు కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలకించకపోతే తన యొక్క మాటని, బాధలో ఉన్నాడేమో, వైస్ వర్సా వర్తిస్తుంది ఈ వాక్యము, బాధలో ఉన్నాడేమో, దుఃఖంలో ఉన్నాడేమో, పిల్లలు ఏ సమయంలో నీ దగ్గరికి వచ్చి నా తండ్రితో మాట్లాడాలని అనుకున్నారేమో, మాట్లాడుతున్నప్పుడు వినకుండా ఫోన్ చూసుకుంటూ వంట దగ్గరికి నువ్వు పరిగెడితే పిల్లల మనసు నొచ్చుకుంటే ఇంకోసారి మాట్లాడరు. నీ భర్త మనసు నొచ్చుకుంటే ఇంకోసారి మాట్లాడడం బంద్ చేస్తాడు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నా భర్త నాతో మాట్లాడట్లేడు, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? కంప్లైంట్ చేయాల్సిన సమయంలో కంప్లైంట్ చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటారు కదండి, ఇది అంటారు కదా, కాలినాక ఆకులు పట్టుకుంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే అని అంటారు కదా, లోకోక్తి. ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, ఉదయాన్నే లేచి ప్రార్థించు. ప్రార్థన భారం కాదు, దేవుడితో మాట్లాడడం, దేవుడితో ముచ్చటించడం. వీలైతే ఈరోజు ఫాదర్ చెప్పారండి, రవి ఫాదర్ 15 నిమిషాలు సైలెంట్గా ఉండి దేవుడి సన్నిధిలో నాతో మాట్లాడయ్యా అని అడుగు. అది కూడా అవ్వట్లేదా? ఇంకో అర్ధగంట ఆగు దేవుడి సన్నిధిలో, ఇంకో గంట ఆగు దేవుడి సన్నిధిలో, నాతో మాట్లాడయ్యా. పీస్, శాంతి వస్తుంది. తప్పుగా అనుకోద్దక్క, నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎక్కువ మంది నాకు కాల్స్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేయకపోవడానికి కారణం కొన్ని ఉంటాయి. అత్తమ్మ దగ్గర ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయను, లేదంటే ప్రేయర్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ఇచ్చినప్పుడు నేను ప్రార్థిస్తాను. ఎవరైతే ఏ వ్యక్తి అయితే నాకు కాల్ చేశారో నేను ప్రార్థిస్తాను పరిశుద్ధాత్మ దేవుడి కృప వల్ల. బట్ ఎక్కువగా నేను అటెంప్ట్ చేయను. బాధలలో ఉన్నప్పుడు ఓదార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. కానీ కంటిన్యూగా నువ్వు ప్రాబ్లం చెప్పుకోవడం ద్వారా అక్కడ ఏమన్నా ప్రయోజనం ఉందా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ప్లీజ్. నువ్వు కంటిన్యూస్గా నీ ప్రాబ్లమ్ని చెప్పుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? చెప్పు. ప్రార్థన విన్నపం ఉండాలి, అది మంచిది. కానీ కంటిన్యూస్గా నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నావే, కంటిన్యూస్గా నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడాలని ఆశపడుతున్నావే, దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు దేవుడితో ఎప్పుడు మాట్లాడతావా అని, హృదయం విప్పి దేవుడితో ఎప్పుడు చెప్తావా అని.
అందుకే ఈ సమయాన్ని కట్ చేయడానికి నాకు ఎక్కువగా సమయం లేదక్క, తప్పుగా అనుకోవద్దు. నేను ఎవరిని ఇగ్నోర్ చేయట్లేను. బట్ ఈవెన్ ఒక ప్రాఫిట్ ఉంది మన గ్రూప్లో, లేదు ఆ అక్క వేరే గ్రూప్లో, అంటే గ్రూప్లలో కూడా ఉండదు. ఆ అక్క ఒక్కొక్కసారి నాకు కాల్ చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఆ అక్క కాల్స్ నువ్వు ఎక్కువగా అటెంప్ట్ చేసి ఆమెని నాకు దూరం చేస్తున్నావు, నువ్వు మానేస్తావా లేదా అన్నాడు. ఇది నిజం. ఆ అక్కతో నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను. నేను ఇగ్నోర్ చేశాను ఆ అక్కని కొన్ని రోజులు. ఆమెకు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మదేవుడు చెప్పేశాడు. నేను ఎందుకు ఇగ్నోర్ చేశాను? దేవుడితో మాట్లాడు, నాతో ఏం సంబంధం నీకు? ఎన్ని రోజులు మాట్లాడతావు, ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎన్ని గంటలు మాట్లాడతావు? నాతో గంటలు గంటలు మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆ అక్క ఒక్కటే. ఎందుకంటే ఒకప్పుడు ఆమెకి 40+ ఉంటాయండి. ఒకప్పుడు తను చేసిన ఎన్నో ప్రార్థనలకు ఆ దేవాది దేవుడు మన ప్రార్థనలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చాడు. ఆ అక్క అంటే చాలా గౌరవం నాకు. అది కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడతానంటే తప్పు కదా, మాట్లాడాలి అని మాట్లాడతాను. కానీ నా మనసు అప్పటికి కూడా నొచ్చుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కువగా సమయం ఇస్తున్నావు ఆమెకి, ఆమె నీకు ఎక్కువగా సమయం ఇస్తుంది, కట్ చేయి అంటాడు. నేను ఒకటే చెప్తాను, అక్క నాకు ప్రేయర్కి టైం అయింది. ఎందుకు చెప్పాలి సాకు? ఈ సాకు కాదు, నిజం ఇది. నేనేం చెప్తున్నా అంటే మనందరికీ కూడా దేవుడు మొట్టమొదటి ప్రయారిటీ అయి ఉండాలి. నీకు నాకు బాధ వస్తే దేవుడు గుర్తు రావాలి, కానీ జోష్న గుర్తు రావద్దు. నీకు నాకు బాధ వస్తే దేవుడు గుర్తు రావాలి, లేదంటే మరియ తల్లి దేవమాత గుర్తు రావాలి, కానీ మనుషులు గుర్తు రావద్దు. థర్డ్ ఆప్షన్లో పెట్టుకో. ప్రార్థన విన్నపాలు చెప్పడం 3వ కేటగిరీలో పెట్టుకో. అప్పుడు మన బ్రతుకులు మారితే, అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఇంత సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాదేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రార్థించుదాం. అదేవిధంగా ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, దయచేసి అమ్మ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, దయచేసి సాయంత్రం వరకు మనం వేచి ఉందాం. అది వేచి ఉండడం అంటే, దేవుడి పాదాల దగ్గర కూర్చోడం అంటే అది. క్షణం ప్రార్థన చేసి, 1 నిమిషం ప్రార్థన చేసి ఏంటి అద్భుతాలు జరగట్లేదు అంటే తప్పది. అదేవిధంగా ఇంకొక విషయము, నేను సాక్ష్యాలు రాసుకున్నానక్క, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉంటే రాసుకున్నాను. దయచేసి వినండి. రేపు కూడా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బిడ్డలు జాయిన్ అవ్వలేదు. మళ్ళీ రేపు కూడా చెప్తాను. నేను దేవుని మహిమపరచాలి. ఆ దేవాది దేవుడు మీ అందరికి చెప్పలేదు. నేను పోటా రిట్రీట్కి వెళ్ళక ముందు మా అక్క మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మాకు ఫోన్ చేసింది, నేను డివోర్స్కి అప్లై చేస్తున్నాను, ఇంకా నా వల్ల కాదు, టార్చర్ ఎక్కువైపోయింది. 40 రోజులు చుక్కలు చూపించాడు, అసలు ఫోన్స్ లేవు, అందరి నెంబర్లు బ్లాక్లో పెట్టాడు, బయట ఒక్క అడుగు పెట్టనివ్వట్లేడు, బాసాలు నవ్వుతున్నా కూడా పక్కకు వచ్చి నిలబడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నా ఏందా అనేసి. ఇలా ఉంది పరిస్థితి అని మా అక్క ఎప్పుడు చెప్పింది? మొన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. ఒకరోజు వెళ్ళి బాధలో ఉంది, భయంలో ఉంది. రిట్రీట్కి వెళ్ళక ముందు రోజు వెళ్ళాను. నేను వెళ్ళి మాట్లాడి అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు అనుకుంటాను, ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. దేవాదేవుడు అన్నాడు, ఫాస్టింగ్ ఉండు, వాళ్ళందరితో మాట్లాడడానికి నీకు శక్తి సరిపోదు అన్నాడు. సరే అని ఫాస్టింగ్ ఉండి వెళ్ళి మాట్లాడిన తర్వాత దివ్యమందసం ముందు కూర్చొని కొద్దిసేపు తర్వాత వెళ్ళి మాట్లాడాను. అక్కకి ఊరట చెప్పాను, ఆ దేవాదేవుడి కృప వల్ల మాట్లాడాము, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్క ఒకటే అనింది, నేను డివోర్స్ తీసుకుంటాను, నా వల్ల కాదు. ఒకటే మాట, అక్క నీ లైఫ్ నీ ఇష్టం అని నేను చెప్పాను. మా అక్క అనింది, ఎక్కడికి వెళ్తున్నారు రేపు అంటే, ఇట్లా పోటా రిట్రీట్కి వెళ్తున్నా అంటే, ఎన్ని రోజులు పడుతుంది అంటే, వారం పడుతుంది అని చెప్పాను. నేను వారం పడుతుందా అని మా అక్క షాక్. మా అమ్మ అయితే ఇంకా భయపడిపోయింది. వామ్మో, నువ్వు లేకపోతే ఎట్లా బిడ్డ, అల్లు లేకపోతే ఎట్లా బిడ్డ, మేము ఎట్లా పోవాలి బిడ్డ, ఇటు అటు అంటే నేను అన్నాను, మేము ఉండడం కాదు ముఖ్యము, మేము ప్రార్థన చేస్తుంటాము, దేవుడు ఉంటాడు మీ మధ్యలో. ఇదే చెప్పాను నేను. ఆ దేవాదేవుడు, నేను ఉంటేనన్నా లోపాలు ఉంటాయి, నేనుంటే నేనేం చేయలేను, పిచ్చిదాన్ని, పాపాత్మురాల్ని, దేవుడు ఉంటే సమస్తము కదిలిస్తాడని చెప్పాము. అదే విశ్వాసంతో వెళ్ళాము. నెక్స్ట్ డే అయిపోయింది. ఆ 3 days ప్రేయర్ చేసినప్పుడు 3వ రోజు పాప సంకీర్తనంలో దేవుడు గుర్తు చేశాడు, మీ బావని నీ నోటితో తిట్టావు, చేయి చేసుకోబోయావు. ఆ రోజు మీ అక్కని నీ భర్తని బూతు మాట్లాడినప్పుడు నువ్వు చెప్పు పట్టుకొని ఇసిరేయబోయావు. ఇవి నువ్వు ఒప్పుకో. నిజంగా చెప్తున్నాను, ఇంత ప్రేయర్లో ఉన్నాను కదా, మా బావ అన్న ఒక బూతు మాటకి ఒక మనిషిగా నేను రియాక్ట్ అయ్యాను. నా తప్పు దేవుడు చూపించాడు, నేను ఒప్పుకున్నాను పాప సంకీర్తనంలో. దాని తర్వాత ఇంకో విషయం, డివోర్స్ అప్లై చేయ, నీ నోటితో నువ్వు అన్నావు, అది కూడా ఒప్పుకో అన్నాడు. ఒప్పుకున్నాను. ఎమ్మటే అదే రోజు సాయంత్రం మా అక్క ఫోన్ చేసి అనింది, బావ అందరితో కాల్ చేపిస్తున్నాడు, వచ్చి ఉండమంటున్నాడు, ఆయన వాయిస్ మొత్తం తగ్గిపోయింది, మంచిగా మాట్లాడుతున్నాడు. నేను ఎత్తలేదు 3 సార్లు ఫోను, కానీ రమ్మని బ్రతిమాలుతున్నాడు అని చెప్పింది. ఆ వాయిస్ ఎక్కడ పోయిందో, ఆ కోపం ఎక్కడ పోయిందో, ఆ తాగుడు వ్యసనం ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. కానీ గ్రేట్ మిరాకిల్ ఏంటంటే 3 సార్లు డివోర్స్కి అప్లై చేయాలని బయటకు వచ్చింది. కానీ దేవాదేవుడు 3 సార్లు తనని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టాడు.
ఆల్ గ్లోరీ టు గాడ్. ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పోటాల ప్రార్థనలు ఒక ఎత్తు అయితే ఆ దేవాదేవుడి యొక్క కృప, రెండవది కన్ఫెషను, మూడవది మా అక్క బైబిల్ చదవడం, వాక్యం చదివింది. చెప్పాను కదా, నిన్నటి రోజున వాక్యం చదువుతూ ఉంది. 40 రోజుల నుంచి వాక్యం చదువుతుంది. 40 రోజుల ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాతే శోధన స్టార్ట్ అయింది తనకి. కానీ ఇప్పుడు కట్టబడ్డారు బిడ్డలు. తన యొక్క పిల్లలు కూడా రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం, దివ్యమైన బలిపీఠం దగ్గర పని చేయడం, 11-12 ఏళ్ళు పిల్లలకి. చూడండి, ఇంత గొప్ప కుటుంబంగా దేవుడు మార్చాడంటే దేవుడి గొప్పతనం అది. ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను మీ అందరి ముందు కూడా. నిజంగా నిండు వందనాలు ఆ దేవుడికి. మారుతారు వ్యక్తులు. మా బావ చాలా మొండివాడు, మారడు, ఇక అయిపోయింది, ఇంకా అంతే అనుకున్నాను. కానీ దేవుడు ఒక కళ ద్వారా కూడా మాట్లాడాడు. డ్రమ్ము అడుగుతున్నాడు, మురికిగా ఉన్న డ్రమ్ము నా కళలో. పోట్లేదు రూపా అంటున్నాడు నా కళలో మా బావ. నేను మా అక్కకి చెప్పాను, అక్క ఆయనకి చేయించి అందించమని అంటున్నాడు దేవుడు. అంటే ప్రార్థన చేయాలి మనందరం కూడా తన కోసం అని చెప్పాను. మా అక్క ఒప్పుకుంది దానికి. ఇప్పటికి కూడా రిట్రీట్కి రావాలమ్మా, నేను కూడా ప్రేయర్ చేసుకో అని చెప్తుంది మొన్న. ఇదొకటండి. రెండో అద్భుతం ఏంటంటే, మా అమ్మకి స్వస్థత కలిగింది. రిట్రీట్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసింది. నాకు ప్రేరణ వస్తూనే ఉంది, ఫోన్ చేయి మీ అమ్మకి అని. బట్ నేను చేయలేదు. మా అమ్మ ఏమంటే ఫోన్ చేసింది 5 గంటలకి సాయంత్రం. అప్పటికి నేను ప్రేయర్లో ఉన్నాను. జస్ట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఒక చిన్న క్యాండిల్ వేగించుకొని జస్ట్ కళ్ళు మూసుకున్నాను, ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఫుల్ సిక్కుగా ఉన్నాను, ఫుల్ ఫీవర్ ఉంది, అయినప్పటికీ నో ప్రాబ్లం అనుకున్నాను. ఆ సమయంలో మా అమ్మ ఫోన్ చేసి నాకు ఫుల్ జ్వరం వస్తుందమ్మా అనింది. నాకు ఫుల్ జ్వరం ఉంది ఆ సమయంలో. అయ్యా ఇదా నువ్వు రివీల్ చేసింది అనుకొని అమ్మ ఫోన్ పెట్టేసింది. అమ్మతో మాట్లాడి అయిపోయిన తర్వాత మా అమ్మ ఒకటే మాట్లాడింది. ఏమనిందంటే, బిడ్డా ఈ 1 వీక్ నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కుతుంది. ఒక్కటే మాట, నేను లేకపోతే పిచ్చెక్కడం ఏంటమ్మా, దేవుడు ఉన్నాడు కదా నీ పక్కన, దివ్య బలి పూజకి వెళ్తున్నావు కదా రోజు, ఏం చేస్తున్నావు అని అడిగాను. ఇట్లనే అడిగాను మా అమ్మని. మా అమ్మ నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఇట్లే మాట్లాడతాను, తిడతాను, అప్పుడప్పుడు మనం మాట్లాడతాను, మంచిగా ఉంటుంది. మా డాడీ కూడా పిచ్చి తిడతానండి, బూతులు మాట్లాడి కానీ తిడతాను నేను. ఆ సమయంలో మా అమ్మ ఒకటే అనింది, నీతో మాట్లాడిన తర్వాత కొంచెం కుదుట అయింది. మాట్లాడింది నాతో కాదు, తను దేవుడి మాట వినింది కాబట్టి, దేవుడి వాక్యం వినింది కాబట్టి. తను ఒక ప్రాబ్లంతో నా ముందుకు వచ్చింది. వీళ్ళు ఇట్లా అని అనిందండి. మా అన్నయ్యని మా వదిలేనే అనింది. మీతో ఎందుకు చెప్పుకోకుండా కానీ చెప్తున్నాను, కుటుంబ సమస్యలు కామన్ చెప్పింది. నేను అన్నాను, ఎవరు తప్పు చేయలేదు, ఎవరు నీ మీద రుద్దట్లేరు, వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, నీ బాధలు నీకున్నాయి. కొడుకుగా నువ్వు పట్టించుకొని ప్రార్థన చేయి, మారుతాడు, ఏం కాదు. ముగ్గురు ఆడపిల్లకి తండ్రి, నువ్వు పట్టించుకోవాలి. నాకేజ్ అయిపోతుంది కదా నన్ను పట్టించుకోవాలి, ఇది కాదు, నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు మారుస్తాడు. అంతేగాని కంప్లైంట్స్ ఇవ్వకు మమ్మీ అని చెప్పాను. దాని తర్వాత తన మనసు ఊరట కలిగింది. ఇది రెండవది. అమ్మకి కంప్లీట్గా ఈరోజు పొద్దున ఫోన్ చేశాను, స్వస్థత అయింది, జ్వరం లేదు. అదేవిధంగా మా ఆయనకి నిజంగా చెప్తున్నాను, మా ఆయనకి ముక్కు నోస్ ఉంటుంది కదా, స్మెల్ కరెక్ట్గా రాదు. ఏదైనా అన్నం మాడినా కూర మాడినా, ఇంతకు ముందుకు నేను ప్రేయర్లో ఉన్నప్పుడు అయ్యా గ్యాస్ బంద్ చేయని చెప్పేసి వచ్చేసేదాన్ని నేను బెడ్రూమ్లోకి. మర్చిపోయేవాడు, అది అలానే మాడిపోయేది, అన్నమైన కూరైనా. నేను డోర్ వేసుకొని ఉంటాను కదా. కానీ వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను, ఏదైనా చిన్న సౌండ్ లేకపోతే స్మెల్లో ఇవి ఉంటాయి కదా, ఈ స్మెల్గా సంబంధించినవి, వాసనకి సంబంధించినవి ఏదైనా రాగానే ఆయనకి ఎమ్మటే అర్థమవుతుంది. అన్నం మాడలేదు, కూర మాడలేదు, తనకి కూర ఫ్లేవర్ కూడా స్మెల్ వస్తుంది. దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిగాక. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పింది, 80,000 పెట్టి ముక్కులో ఒక బోన్ అడ్డం ఉంది, మీ ఆయనకి ఆపరేషన్ చేయించాలని చెప్పారండి డాక్టర్లు. నేను ఒకటే అన్నాను మా ఆయనతో, దేనికి ఆపరేషన్? ఇదే అన్నా నేను, 2 ఏళ్ళు అయింది అనుకుంటా ఇది మీకు చెప్పి కూడా. దేనికి ఆపరేషన్? దేవుడు చూసుకుంటాడు. అప్పటికి మా ఆయన 3 గంటల ప్రేయర్కి జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో మా ఆయనకి ఫుల్ గురక సౌండ్ ఉంది మా ఆయనకి. అంటే ఆ బోన్ అడ్డం పడడం ద్వారా సౌండ్ అనేది గురక సౌండ్ ఎక్కువగా వస్తుందంట. కానీ నేను దేవుడికి సబ్మిట్ చేశాను, అది తొందరలో కూడా ఒక 2 వీక్స్లో 2 వారాలనే గురక సౌండ్ కూడా పోయింది. మొన్న అక్కడి నుంచి వచ్చిన తర్వాత, పోటా రిట్రీట్ నుంచి వచ్చిన తర్వాత ముక్కు స్మెల్ పనిచేస్తుంది. ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాడు. అదేవిధంగా మన గ్రూప్ నుంచి ఒక అక్క ఉన్నారు, బయట గ్రూప్ నుంచి. ఆ అక్క నిన్నటి రోజున కాల్ చేసి మా గ్రూప్లో కూడా వాక్యం చెప్పు జోష్న అనేసి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆ దేవాది దేవుడు ఇచ్చాడు ఆ అక్క ద్వారా. ఆ దేవుడికి స్తుతి కలుగును గాక. అదేవిధంగా మా చర్చ్లో మొన్నటి రోజున అవకాశం వచ్చింది. ఆ దేవాది దేవుడి యొక్క వాక్యము మొట్టమొదటి శుక్రవారం రోజున, ఈ కమింగ్ ఫ్రైడే August 1 తారీఖున అడరేషన్లో
30 నిమిషాలు ఫాదరు సమయాన్ని ఇచ్చారు వాక్యం చెప్పమని. కాబట్టి ఇన్ని గొప్ప సాక్ష్యాలు దేవుడు ఇచ్చాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దేవుడు దీవిస్తాడు. ఇంకొకటి ఈరోజు గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఫుల్ జ్వరంలో ఉన్న నాకు దేవాది దేవుడు ఒక్కటే అన్నాడు, నా సన్నిధికి రా, స్వస్థత ఇస్తాను, నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటే వేస్ట్ అన్నాడు. అనగానే చేత కావట్లేదు, కళ్ళు మూతలు పడుతున్నాయి, కళ్ళే కరెక్ట్గా ఓపెన్ అవ్వట్లేదు, కరెక్ట్గా చెట్లను చూస్తుంటే కూడా చెట్లు తిరుగుతున్నాయి. అలా ఉంది పొద్దున్న లేచినప్పుడు నా పరిస్థితి. కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత దివ్యమందసం ముందు కూర్చోగానే ఏమైందో తెలియదండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీలాగా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తలనొప్పితో, విపరీతమైన తలనొప్పితో, ఎవరో అంటే తెలియదు కానీ విపరీతమైన హెడ్ఏక్తో బాధపడుతున్నారు, విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు. నాకు తెలిసి ఆరోగ్యం ఫాదర్ అనుకుంటా, ఆరోగ్యస్వామి ఫాదర్ని చూపిస్తున్నాడు దేవుడు, ఎందుకు నాకు తెలియదు. నేను నిర్మలాక్కని అడిగాను, అక్క ఇప్పుడు లేదనుకుంటే ఎగ్జిట్ అయింది, ఆల్రెడీ నిర్మలాక్కని అడిగాను, బట్ నిర్మలాకి ఇంకా అప్డేట్ చేయలేదు. కాబట్టి ఆ బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థించండి. ఎన్ని అద్భుత సాక్ష్యాలు ఉన్నాయక, ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవి ఆధ్యాత్మికమైనవి, చెప్పుకోలేవు. అవి ఉపవాస ప్రార్థనలు మొత్తం విడిచిన తర్వాత దేవుడు గ్రేస్ ఇస్తాడు, అప్పుడు వస్తుంది అభిషేకం. మనము రిట్రీట్కి వెళ్ళిన తర్వాత చేసే తప్పేంటంటే, ఇంటికి రాగానే ఎమ్మటే మరలా తిని మరలా శాంతిగా విశ్రాంతి తీసుకుంటాం. అలా కాదు, ఉపవాస ప్రార్థన చేయాలి. అక్కడున్న గ్రేసెస్ మొత్తం దేవుడి దగ్గరికి ఇంటికి మోసుకొచ్చిన తర్వాత భార్యాభర్తలైనా పిల్లలైనా ఉపవాస ప్రార్థన చేసి ఉపవాసాన్ని విడిచిపెట్టి దేవుని అడగాలి, అయ్యా అక్కడి నుంచి తీసుకొచ్చిన అభిషేకము, ఆశీర్వాదం, దీవెన అన్నీ కూడా మా ఇంటిలో ఫలింపజేయి అని. ఉపవాసాలు 3 రోజులు చేస్తావా, 4 రోజులు చేస్తావా, 40 రోజులు చేస్తావా, అది నీ ఇష్టం. ఈ ప్రేరణ ఒక పునీతుడు మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఇంత సమయం ఇచ్చారక ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా 30 దింతలుగా 60 దింతలుగా 100 యేసు నామములో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.